స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిందంటే చాలు చిన్నారుల ప్రపంచం మొత్తం మారిపోతోంది. చదువు, ఆటలు, స్నేహితులు అన్నీ ఇప్పుడు కనిపించడం లేదు. పిల్లలు వాటికి ఎప్పుడో స్వస్తి పలికారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పిల్లలందరి చేతిలోనూ కనిపిస్తోంది మొబైల్ ఫోన్. మరోసారి తల్లిదండ్రులను ఆలోచనలో పడేసింది. ఒక 15 ఏళ్ల బాలుడు ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియాకు పూర్తిగా బానిసగా మారిపోయాడు. రాత్రంతా మొబైల్ స్క్రీన్ ముందు గడుపుతూ గేమ్స్ ఆడటం, పగలంతా నిద్రపోవడం అతని రోజువారీ అలవాటుగా మారిపోయింది. దీంతో చదువుకు పూర్తిగా దూరమై పాఠశాలకు వెళ్లడం కూడా మానేశాడు. కుటుంబం ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మొబైల్నే తన ప్రపంచంగా మార్చుకున్నాడు. తల్లిదండ్రులు ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని, చదువుపై దృష్టి పెట్టాలని ఎంతగా చెప్పినా పరిస్థితిలో మార్పు రాలేదు. బదులుగా బాలుడిలో కోపం, ఆగ్రహం పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగడం, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి పరిస్థితి చేయి దాటిపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లోని శక్తి బృందం ఈ కేసును తీసుకుని బాలుడికి కౌన్సిలింగ్ నిర్వహించింది. మొబైల్ వ్యసనం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రత్యేక చికిత్స, మానసిక పునరావాసం అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత పోలీసులు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పిల్లల ప్రవర్తనపై నిరంతరం దృష్టి పెట్టాలని, అకస్మాత్తుగా కోపం పెరగడం, నిద్రలేమి, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించాలని హెచ్చరించారు. అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలని కూడా సూచించారు. నిపుణులు కూడా ఇదే విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక స్క్రీన్ టైం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, వారు సామాజిక సంబంధాల నుంచి దూరం అవుతున్నారని చెప్తున్నారు. చదువులో వెనుకబడ్డం, కోపావేశాలు పెరగడం, నిద్ర సమస్యలు రావడం ఇవన్నీ మొబైల్ వ్యసనానికి సంకేతాలని వారు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇప్పుడు ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితం కావడం లేదు. అనేక ఇళ్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. చిన్న వయసులోనే మొబైల్ వినియోగం నియంత్రణ లేకుండా పెరిగిపోతే అది భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లల చేతికి మొబైల్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? చిన్న వయసులోనే స్క్రీన్ వ్యసనం పెరిగిపోతే దాన్ని నియంత్రించడం ఎలా సాధ్యం? చివరికి ఈ డిజిటల్ అలవాట్లు పిల్లల భవిష్యత్తును ఎటు తీసుకువెళ్తాయి అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజుల్లో పిల్లలకు ఫోన్ దూరంగా పెట్టడం అంటే చిన్న పని కాదు. రోజు మొత్తం మీద ఫోన్ ఇవ్వకపోయినా పిల్లలు అలిగి గోల చేసే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. కాబట్టి కంట్రోల్ ముఖ్యం. సరైన దిశలో తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే స్క్రీన్ వ్యసనం నుంచి పిల్లలను చాలా వరకు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా నిషేధం కంటే నిర్వహణ ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. మొదటగా తల్లిదండ్రులు తాము కూడా ఫోన్ వినియోగాన్ని నియంత్రించాలి. పిల్లలు చూసేది ఎక్కువగా అనుకరణే. పెద్దలు ఎప్పుడు ఫోన్లో ఉండి పిల్లలు మాత్రం వాడొద్దు అంటే అది పనిచేయదు. ఇంట్లో అందరికీ ఒకే రకమైన నియమం ఉండాలి. భోజన సమయంలో, నిద్రకు ముందు ఫోన్ పూర్తిగా పక్కన పెట్టే అలవాటు తీసుకురావాలి. రెండవది, పిల్లలకు ప్రత్యామ్నాయ ఆసక్తులు కల్పించాలి. క్రీడలు, డ్రాయింగ్, సంగీతం, పుస్తకాలు వంటి వాటిలో వారిని నిమగ్నం చేయాలి. ఖాళీ సమయం ఎక్కువగా ఉంటే ఫోన్ వైపు ఆకర్షణ పెరుగుతుంది. పిల్లల రోజును ప్లాన్ చేయడం తల్లిదండ్రులు బాధ్యతగా మారాలి. మూడవది, ఫోన్ పూర్తిగా ఇవ్వకూడదని కాదు, కానీ నియంత్రితంగా ఇవ్వాలి. సమయ పరిమితులు పెట్టాలి. ఉదాహరణకు రోజుకు నిర్దిష్ట గంటలు మాత్రమే వినియోగం అనుమతించాలి. చిన్న వయసులో గేమ్స్, సోషల్ మీడియా యాప్లకు అనుమతి ఇవ్వకపోవడం మంచిది. నాలుగవది, పిల్లలతో మాట్లాడే సమయం పెంచాలి. చాలా ఇళ్లలో సమస్య ఏంటంటే పిల్లలు ఫోన్లోకి వెళ్ళిపోతే పెద్దలు కూడా వదిలేస్తారు. కానీ పిల్లల భావోద్వేగాలు, ఒత్తిడి, ఒంటరితనం ఇవే వ్యసనానికి ప్రధాన కారణాలు. రోజుకు కొంతసేపు వారితో కూర్చుని మాట్లాడితే ఆ అవసరం తగ్గుతుంది. ఇక ఐదవది, ఫోన్లో ఏం చూస్తున్నారో గమనించాలి. గేమ్స్, వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ అన్నీ పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. అవసరమైతే పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్ ఉపయోగించాలి. ఇక ఆరవది, రాత్రి సమయంలో ఫోన్ పూర్తిగా దూరంగా పెట్టాలి. నిద్రకు ముందు స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి, కోపం, అలసట పెరుగుతాయి. కాబట్టి నిద్ర సమయానికి ఫోన్ లాక్కోవడం చాలా అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు అనే కంటే ఎలా ఇవ్వాలి అనేది ముఖ్యమైన విషయం. సరైన నియంత్రణ, సరైన మార్గదర్శనం ఉంటేనే డిజిటల్ ప్రపంచం వ్యసనంగా మారకుండా ఉంటుంది. మొత్తానికి తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లల భవిష్యత్తును కాపాడే మొదటి రక్షణ కవచం.